అలా శ్రీవారి అత్యత సేవా టికెట్లు జనవరి 18 అందుబాటులోకి రానున్నాయి. దర్శనం, అత్యత సేవా టికెట్ల కోటా వివరాలను టీడీపీ ప్రకటించింది. సుప్రభాత, అష్టదళ పాద పద్మారాధన, తోమాల అర్చన సేవల ఆన్లైన్ లక్కీ డిప్ కోసం గురువారం ఉదయం 10 గంటల నుంచి నమోదు చేసుకోవచ్చు. జనవరి 20 ఉదయం 10 గంటల వరకు ఈ అవకాశం కల్పించారు. లక్కీ డిప్ లో టికెట్లు పొందిన భక్తులు జనవరి 22న మధ్యాహ్నం 12 గంటలలోగా రుసుము చెల్లించాలి. జనవరి 22న ఉదయం 11 గంటలకు కళ్యాణోత్సవం, అత్యత బ్రహ్మోత్సవం, ఉజ్వల సేవ, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు రిలీజ్ చేస్తారు. జనవరి 22న మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లను విడుదల చేయనున్నారు. శ్రీవారి వార్షిక వసంతోత్సవం ఏప్రిల్ 21 నుంచి 23 వరకు నిర్వహిస్తారు. ఈ సేవా టికెట్లను జనవరి 22న ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తారు. అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను జనవరి 23న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. జనవరి 23న ఉదయం 10 గంటలకు శ్రీవారి ట్రస్ట్ బ్రేక్ దర్శనం గదుల కోటాను విడుదల చేయనున్నారు. వృద్ధులు, దివ్యాంగులకు దర్శన టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేయనున్నారు. జనవరి 24న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం 300 టికెట్ల కోటాను విడుదల చేస్తారు. జనవరి 24 మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల తిరుపతిలో వసతి గదుల బుకింగ్ మొదలవుతాయి. ఏప్రిల్ నెలకు సంబంధించి జనవరి 27న ఉదయం 11 గంటలకు తిరుమల తిరుపతికి చెందిన శ్రీవారి సేవా కోటాను, మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవా కోటాను, మధ్యాహ్నం 1 గంటకు పరకామణి సేవా కోటాను విడుదల చేస్తారు. తిరుపతి బాలాజీ .ap.gov.in ద్వారా శ్రీవారి అత్యత సేవలు దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.